అత్యంత పాశవికంగా అమానవీయంగా నిన్న రాత్రి జరిగిన సంఘటన మనం ఇక్కడ హత్య జరిగింది. ఈ కిరాణా షాపుకు చెందిన రామచంద్రరావు అని ఇక్కడ గత సంవత్సర కాలం నుంచి ఆయన గొల్లపూడి గత సంవత్సర కాలం నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు. ఆయనకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆ ఇద్దరు కుమార్తెల్లో ఒక కుమార్తెని పెళ్లి చేస్తానని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ప్రేమిస్తానని చెప్పేసి వాళ్ళ పెద్ద అమ్మాయిని ఒక కుర్రోడు వెంటబడటం జరిగింది. ఈ నెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మందలించారు. మీరు ఇట్లా చేయటం మంచి పద్ధతి కదా అని మందలించారు. దాంతో ఆ కోపం పెంచుకున్న ఆ యువకుడు గత రాత్రి ఆయన షాపు కట్టేసి వెళ్ళే క్రమంలో సింధు భవన్ ఎదురుగా అక్కడ ఆయన పట్టుకొని నరకటం జరిగింది. కొబ్బరి బండాలతో నరకటం జరిగింది. ఇక్కడ ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి సార్, ఆయన గారికి మీకు తెలుసండి? మీ గారు తెలిసిన సంవత్సరం అయిందండి. సంవత్సరం నుంచి షాపు వస్తున్నారు, అప్పటి నుంచి చేస్తున్నారండి. అక్కడ గొల్లపూడి నుంచి వస్తుంటారు డైలీ అండి. తీసుకుని నైట్ 10-9:30 టైంకి ముంచుకుని వెళ్ళిపోతారండి. అంతేకాని ఆయన చాలా మంచిగా అండి. ఆయన వాళ్ళతో గొడవ పెట్టుకోవడం లేదండి. చాలా మంచిగా అందరితో మంచిగా మాట్లాడి మంచిగా ఉంటాడండి. అంతే తప్ప గొడవగా అదైతే నాకు తెలియదండి. ఇక్కడైతే మాత్రం ఎటువంటి గొడవ లేదండి. మరి ఇంటి దగ్గర అక్కడ ఏమైనా పడ్డారు ఏంటో తెలియదు కానీ ఇక్కడైతే మాత్రం జరిగిన వాళ్ళ అమ్మాయి కూడా ఉందండి. అమ్మాయి ఉందండి. రాత్రి వాళ్ళ అమ్మాయి ఇద్దరు ఉన్నారండి. అంటే నెల వచ్చిందంటే కొట్లో పని అమ్మాయి ఉంటదండి, రాలేదు. దానివల్ల ఆయనకి చేతికి మంది ఉండాలని చెప్పేసి నేను తెచ్చుకున్నాను. అవునండి. లేదా భార్య ఇద్దరు వస్తారండి ఎప్పుడు. నేను చేత నా భార్య రాలేదు మరి, కాకపోతే నిన్న వాళ్ళ అమ్మాయిని తెచ్చుకున్నారు. అలాగైందండి. 9ంటికి వెళ్ళి 9ంటికి ఒక హత్య జరిగిన వెంటనే స్పాట్ లో చనిపోయారండి. లేకపోతే 10 నిమిషాల దాకా ఉన్నారండి. 15 నిమిషాల దాకా బతికున్నారండి. ఉన్నారు. తర్వాత స్పాట్ లో చనిపోయారు. కొంచెం తర్వాత రాలేదండి. ఫోన్ చేశారండి, కొంచెం రాలేకపోతారు కానీ అంబులెన్స్ కూడా ఫోన్ చేసాం. అది కూడా త్వరగా రాకపోతే ఆటో వస్తే ఆటో మీద ఎక్కించామండి. ఎక్కించి తీస్తే రమేష్ హాస్పిటల్ తీసుకెళ్లారటండి. ఇంకా అక్కడే చనిపోయారని చెప్పేసి అన్నారండి. గొడవ అయితే ఇక్కడ ఏం జరగలేదండి. లేదు. ఆయన చాలా మంచిదండి. ఆయన వాళ్ళ అమ్మాయి మాత్రం ఎప్పుడు నిన్న తీసుకొచ్చారండి. అమ్మాయి పని అమ్మాయి రాకపోతే తీసుకొచ్చారు అనుకోవడం. అది చూశారు కదండి. నిన్న వాళ్ళ పన్నమ్మాయి రాలేదండి. రాలేకపోయినప్పుడు వాళ్ళ పెద్ద కూతురు వచ్చిందండి. ఆ పెద్ద కూతురు ఎదురుగా తన కట్టేసి వెళ్ళే క్రమంలో 9:30-10 ప్రాంతంలో కట్టేసి వెళ్ళే క్రమంలో అక్కడ సింధు భవన్ దగ్గర ఆమె పట్టుకొని ఆయన కొబ్బరి బండలతో తనతో తెచ్చుకొని కొబ్బరి బండల కత్తో నరకడం జరిగిందండి. ఇప్పుడు ఇంకా కొంతమందిని అడిగేసే ప్రయత్నం చేద్దాం. రామచంద్రరావు గారు మీకు తెలుసు కదండి, అది కొట్టైన మీకు తెలుసు కదా? కొట్టి తెలుసు అండి. ఆయన కొట్టి తెలిసిన మంచివాడు. మరి ఇంకా ఆయన ఎవరు తెచ్చేవారు కదా, బేరం మీద వాళ్ళు అమ్ముకుంటారు. మరి రాత్రి ఏం జరిగింది, నేను మటు మేము పని చేసుకోవడానికి వస్తానా, సాయం వెళ్ళిపోవడమే. ఆ కొట్లో కూకుంటారు, కనబడుతుంటారు. ఏదైనా అవసరం అయితే కొట్లోకి వెళ్తాం తెచ్చుకో. అంతే. మనిషి మంచోడు. ఎవరు వస్తే ఆడు ఎవరు చూడు, ఎప్పుడు నవ్వుతా మాట్లాడతాడు. అది వాళ్ళు వచ్చి సంవత్సరమే కదా అయ్యింది ఇక్కడికి. ఆ సంవత్సరం కట్ట మంచోడు. అంతకు ముందేనే ఆ మంచోళ్ళు అసలు ఈ కొట్లో ఉన్న ఎవరితో గొడవలు తేడం కూడా తెలియదు. ఎవరు వస్తే కూడా తేరండి. మంచి అతనే. భార్య భర్త ఇద్దరు మంచోళ్ళే. వాళ్ళ బేరం మీద వాళ్ళు అమ్ముకుంటారు. అంతే. చూసారు కదండి. వాళ్ళ భార్య భర్తలో కలిసి ఇక్కడికి వచ్చేవాళ్ళు అంటుండే. వాళ్ళిద్దరు చాలా మంచోళ్ళు అని చెప్పేసి, ఎవరితో గొడవలు అందరితో చాలా సఖ్యతగా ఉండేవాళ్ళు అని చెప్పేసి వీళ్ళందరూ చెప్తున్నారు. అటువంటి వ్యక్తిని వెళ్ళి, అదిగాక తను కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్పంట, మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు కాబట్టి వద్దండి, మంచి పెద్ద కదా అని చెప్పేసి రావడం. వెళ్ళే క్రమంలో ఎదురెళ్ళారు. అక్కడ ఆ చెట్టు దగ్గర ఇటు నుంచి వాళ్ళ పాపనే ఎక్కించుకున్నారు. ఒక షాప్ దగ్గర నుంచి షాప్ కట్టేసి వెళ్ళే క్రమంలో అక్కడ వచ్చి ఆ నిందితుడు వచ్చి ఇక్కడికి వచ్చి ఆ వ్యాపారాన్ని ఇక్కడ అడ్డగించడం జరిగింది. ఇదే ప్రాంతంలో అడ్డగించి ఇక్కడ పెనుగులాట జరిగేటప్పుడు చిన్నపాటి ఏంటి చేస్తున్నాం ఏంటి అని చెప్పి అనే క్రమంలో ఇక్కడ వచ్చి ఇదే ప్లేస్లో ఇక్కడ నరికేయడం జరిగింది. మీరు చూడండి ఇక్కడ ఎంత అమానవీయంగా ఇక్కడ నరకటం జరిగింది. రక్తసిక్తమైంది మొత్తం ఈ ప్రాంతం మొత్తం. ఇది మొత్తం సింధు భవనం. ఇక్కడంతా చాలా సైలెంట్గా ఉండే ప్రాంతం ఇదంతా మొత్తం. ఎవరితోనూ ఎటువంటి
ఇది ఉండదు. పక్కమంటే కోడి మా గుడి పక్కమంటే ఉంది, సింధు భవన్ అంటారు దాన్ని. ఇక ఇక్కడే జరిగిందండి సిచ్యువేషన్. ఇటువంటి అమానవీయమైన సంఘటనలు గత ఎప్పటి నుంచో ప్రేమించానని చెప్పేసి చేయలేని చెప్పేసి వాళ్ళని అడగటం, తల్లిదండ్రులు అడగటం అనేది మనం చూడటాన్ని దీనికి అడ్డుకట్ట పడే రావాలి. అదే విధంగా యువతని వీళ్ళందరికీ చైతన్యపరాల్సిన అవసరం ఉంది. చూడండి, ఇదే ప్రాంతాల్లో చాలా రామచంద్రయ్య గారు ఈ కిరాణా వ్యాపారి చాలా అత్యంత సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ చుట్టుపక్కల వాళ్ళ ఇంకా చెప్పండి సార్, మీరు ఆయనతో ఆయన తెలుసండి. ఇక్కడ వంశీ షాప్ అంటారండి. ఈయన్ని ఈ రెగ్యులర్గా అందరితో కూడా చాలా మంచిగా ఉంటారు. ఆయన పలకరించడం కానీ చేయటం కానీ అంతా మంచిగా ఉంటారు. ఎటువంటి ఎవరికన్నా సరుకులు అవి కావాలన్నా సరే ఇంటికి తీసుకెళ్ళి ఇస్తారు. అలా మంచితనంగా ఉండేవాళ్ళు. ఇక్కడ జరిగే వరకు కూడా అందరం మేము షాక్ అయ్యామండి. అసలు ఏం జరిగింది ఏంటనేది మాకే అర్థం లేదు అదండి. వ్యక్తిపరంగా అయితే చాలా మంచి వ్యక్తి అండి. నిన్న సాయంత్రం మీరు ఉన్నారా? అంటే యాక్చువల్లీ లేవండి, ఇక మేము వేరే చోట ఉంటాము. ఇది ఎలా తెలిసిన తర్వాత మార్నింగ్ వచ్చామండి. అదే సార్. అందరితో ఎటువంటి ఏముండవు సార్, బాగా మంచిగా ఉండాలి. ఎదురెళ్ళారు. అక్కడ ఆ చెట్టు దగ్గర ఇటు నుంచి వాళ్ళ పాపనే ఎక్కించుకున్నారు. ఒక షాప్ దగ్గర నుంచి షాప్ కట్టేసి వెళ్ళే క్రమంలో అక్కడ వచ్చి ఆ నిందితుడు వచ్చి ఇక్కడికి వచ్చి ఆ వ్యాపారిని ఇక్కడ అడ్డగించడం జరిగింది. ఇదే ప్రాంతంలో అడ్డగించి ఇక్కడ పెనుగులాట జరిగేటప్పుడు చిన్నపాటి ఏంటి చేస్తున్నాం ఏంటి అని చెప్పి అనే క్రమంలో ఇక్కడ